హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే గ్రామీణ బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఇందులో గ్రామీణ బ్యాంకుకు సంబంధించి చాలా పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో క్లర్క్ నుంచి పీఓ అండ్ మేనేజర్ పోస్టుల వరకు అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అలాగే ఏ డిగ్రీ ఉన్నా చాలు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలా అప్లై చేయాలి, వీటికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఎలా అప్లై చేయాలన్నది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఈ జాబ్‌కు అప్లై చేసుకోవాల్సిన వారు 12థ్ డిసెంబర్ నుంచి 1st జనవరి వరకు అయితే ఎండింగ్ డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి చాలా తక్కువ టైం ఉంది. ఈ డేట్స్‌లో అయితే ఎవరు సూటబుల్ అవుతారో వాళ్ళైతే అప్లై చేసేసుకోండి. ఇందులో పోస్టులు అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులు వచ్చేసేసి ఫస్ట్ వచ్చేసేసి కస్టమర్ సర్వీస్ అని ఇచ్చారు. కస్టమర్ సర్వీస్ అని వచ్చేసేసి ఇది దాదాపు 40,000 వరకు అయితే సాలరీ ఉంటుందని మనకు నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. తర్వాత ఆఫీసర్ ఇన్ గ్రేడ్ స్కేల్ 1 ఇదైతే పీఓ అండ్ దానికి సంబంధించినది. ఇందులో దాదాపు 60,000 వరకు అయితే సాలరీ ఉంటుందని మనకు నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత కేటగిరీ స్కేల్ 2 వచ్చేసేసి ఇక్కడ మేనేజర్ ఇన్ గ్రేడ్ స్కేల్ 2 వచ్చేసేసి ఇది దాదాపు 80,000 వరకు అయితే సాలరీ ఉంటుంది. ఇక్కడ వేరియస్ పోస్ట్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. అలాగే ఈ పోస్ట్‌కి అప్లై చేసుకునే వాళ్ళు 21 ఏజ్ నుంచి 32 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళైతే ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏజ్ ఇన్ ఇయర్స్ అని ఇచ్చారు చూడండి. 30/11/2025 ఈ డేట్ లోపు అయితే మనకు ఆ ఏజ్ అయితే కలిగి ఉండాలి. అలాగే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ వేరియస్ పోస్ట్ అని వేకెన్సీస్ ఇచ్చారు చూడండి. దాదాపు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అండ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ గ్రేడ్ 1, రిస్క్ ఆఫీసర్స్ అండ్ చార్టర్డ్ అకౌంటెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్, క్రెడిట్ ఆఫీసర్ అండ్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ ఇలా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ నేను ఇక్కడ ఈ ఈ నోటిఫికేషన్‌ని నేను డిస్క్రిప్షన్‌లో పిన్ చేసి పెడతాను. మీరు ఈ నోటిఫికేషన్‌ని క్లియర్‌గా చదువుకొని ఈ జాబ్స్‌కైతే మీరు అంటే మీ క్వాలిఫికేషన్ బట్టి ఏ జాబ్‌కైతే మీరు సూటబుల్ అవుతారో ఆ జాబ్స్‌కైతే అప్లై చేయండి. అలాగే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలంటే మినిమమ్ 50% అయితే మనకు బ్యాచిలర్ డిగ్రీలో మార్క్స్ ఉండాలని చెప్పేసేసి నోటిఫికేషన్‌లో ఇచ్చారు. సో, ఎవరైతే 50% మార్క్స్ అబోవ్ కలిగి ఉంటారో వారు మాత్రమే ఈ జాబ్స్‌కైతే ఎలిజిబుల్ అవుతారు. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకున్న వారికి సెలక్షన్ ఎలా చేస్తారంటే, ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయరు. ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ పెట్టేసేస్తే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసేసి మనకు నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఈ విధంగా అయితే వీళ్ళు ఎగ్జామ్ పెట్టి ఈ సిలబస్‌తో అయితే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసి మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్‌కు అప్లై చేసుకున్న వాళ్ళు ఇక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఇచ్చారు చూడండి. ఇది రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్. మనము ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫోటోగ్రాఫ్ ఎన్ని సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసేసి, అలాగే సిగ్నేచర్ విత్ బ్లాక్ పెన్ అండ్ థంబ్ ఇంప్రెషన్ అని చెప్పేసేసి ఇచ్చారు. సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ విల్ బి నాట్ యాక్సెప్టెడ్ అని కూడా ఇచ్చారు. సో, ఇవన్నీ ఒకసారి గమనించి ఇవన్నీ చూసుకొని మీరు అప్లై చేసేసుకోండి. ఈ జాబ్‌కు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకిక్కడ ఫీజ్ ఇచ్చారు చూడండి. రూ. 1000 వచ్చేసేసి క్లర్క్ పోస్ట్‌కి అప్లై చేస్తున్న వాళ్ళకు అండ్ రిమైనింగ్ అదర్ పోస్ట్‌లకొచ్చేసేసి వీళ్ళు 1500 ఇన్క్లూడింగ్ జీఎస్టీతో అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనకు పేమెంట్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా వీళ్ళు ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. కాబట్టి ఇది ఆఫ్‌లైన్ సంబంధించి ఏది లేదు. ఓన్లీ ఆన్‌లైన్‌లోనే మనము డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి వాళ్ళకైతే పేమెంట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ డిగ్రీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఇచ్చారు చూడండి వీళ్ళు గైడ్‌లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్‌లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చదువుకొని వీళ్ళిచ్చిన కరెక్ట్ ఫార్మాట్‌లోనే మీరైతే ఫిల్ చేసేసి అప్‌లోడ్ చేయండి. అండ్ సిగ్నేచర్ అండ్ ఫోటో కూడా వీళ్ళిక్కడ డైమెన్షన్ అనేది ఇచ్చారు చూడండి. వాళ్ళిచ్చిన సైజులోనే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఒక లింక్ ఇస్తాను. అంటే అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ మీరు క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్‌కైతే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ కమెన్స్‌మెంట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఇది రిజిస్ట్రేషన్ డేట్ అండ్ క్లోజింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డేట్ అన్నది ఇక్కడ ఉంటది. కిందికి ఇక్కడ స్క్రోల్ చేయగానే ఇక్కడ క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! ఇది క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అండ్ ఇది క్లిక్ చేయగానే మీరు అప్లికేషన్ పేజ్‌కైతే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎళ్తానే మీకు బేసిక్ ఇన్ఫో అడుగుతుంది. మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీ నేము, అలాగే ఇక్కడ కన్ఫర్మ్ నేమ్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేయగానే మిడిల్ నేము, లాస్ట్ నేము, అలాగే ఫుల్ నేము ఇలాంటివన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ మొబైల్ నంబరు అండ్ కన్ఫర్మ్ మొబైల్ నంబరు, ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ ఉంటే ఇవ్వండి. అక్కడ మ్యాండేటరీ అయితే కాదు. తర్వాత ఈమెయిల్ ఐడీ
మీరు ఈమెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా వర్కింగ్‌లో ఉన్నదైతే ఇవ్వండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అడిగారు. అది కూడా ఇవ్వండి. డొమైన్ నేమ్ అడిగారు. అదేమి ఇంపార్టెంట్ ఏం కాదు. అది ఆప్షనల్. సో, ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసేసి తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేయగానే మీకైతే నెక్స్ట్ ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అనే నెక్స్ట్ పేజ్‌కైతే ఇక్కడ రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, మీరు రీడైరెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మనకు నోటిఫికేషన్‌లో ఇచ్చారు కదా! ఇంత డైమెన్షన్‌లోనే మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ ఉండాలని చెప్పేసేసి, ఆ సైజుని బట్టే మీరు ఇక్కడ ఫోటో, సిగ్నేచర్ అన్నది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పిన సైజులో చేస్తే మాత్రమే మీకు ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అన్నది అప్‌లోడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏ సైజులో అయితే చెప్పారో, ఆ సైజులో మాత్రమే అంటే ఆ డైమెన్షన్‌లో మాత్రమే మీరు ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అంటే డీటెయిల్స్ పేజ్‌కెళ్తుంది. మీకు సంబంధించిన అంటే మీరు డిగ్రీ అంటే క్లర్క్ పోస్ట్ అప్లై చేస్తుంటే డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మన యూనివర్సిటీ ఇలా అయితే మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అంటే మన కామర్స్ ఆర్ బీఎస్సీ ఇలాంటి డిగ్రీకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ అయితే అక్కడ డీటెయిల్స్‌లో అడగడం జరుగుతుంది. సో, మీరు అవన్నీ కరెక్ట్‌గా ఇచ్చేసేసి మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇవ్వండి. తర్వాత మీరు ప్రొసీడ్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్‌కైతే ఎళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్ అంటే మనకు ఇక్కడ ప్రివ్యూ పేజ్‌కైతే ఎళ్తది. మనకు ప్రివ్యూ పేజ్‌లో మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఇచ్చామా లేదా అనేది మళ్ళీ ఒకసారి మనము ప్రివ్యూ చేసేసుకొని అక్కడ మనం మళ్ళీ క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్ క్లిక్ చేయగానే మళ్ళీ అప్‌లోడ్ పేజ్‌కనేది ఇది ఎళ్ళిపోతుంది. మన డాక్యుమెంట్స్ అంటే మన కాలేజ్‌కి సంబంధించిన ప్రొవిజనల్స్, ఓడీ ఇలాంటివి ఉంటాయి కదా! అవన్నీ ఇక్కడ అప్‌లోడ్ చేయాలని అక్కడ అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ కాలేజ్‌కి సంబంధించిన మార్క్ లిస్ట్ ఏవన్నా ఉంటే స్కాన్ చేసేసుకొని ముందుగానే పెట్టుకోండి. సో, ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ పేమెంట్ అంటే ఫైనల్ స్టేజ్ అయితే ఇక్కడ పేమెంట్ పేజ్‌కైతే వెళ్ళడం జరుగుతుంది. ఈ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత అంటే ఇక్కడ క్లర్క్ పోస్ట్‌కి అప్లై చేస్తున్న వాళ్ళకైతే రూ. 1000 అని చెప్పారు. అలాగే ఇక్కడ పీఓ అండ్ మేనేజర్ అంటే అదర్ పోస్ట్‌లు ఇవే పీఓ అండ్ మేనేజర్ వీటికి అప్లై చేస్తున్న వారికైతే 1500 ఫీజ్ అని చెప్పేసేసి మనకు నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఫీజ్‌నైతే మనము పే చేసేసి మనము ఈ ఎగ్జామ్‌కైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇది చాలా మంచి అవకాశం. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్ జాబ్స్‌కి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం. ఎవరైతే ఈ జాబ్‌కి సూటబుల్ అవుతారో వారైతే అప్లై చేసేసుకోండి. ఎందుకంటే ఇది ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ పెట్టేసేసి మనకు జాబ్స్ అన్నది వీళ్ళు కల్పిస్తున్నారు కాబట్టి సో, ఎవరైతే ఈ జాబ్‌కి సూటబుల్ అవుతారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసేసుకోండి. సో, మీరు అప్లై చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి అయినా ఎర్రర్స్ ఆర్ డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్‌కైతే నేను రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను అండ్ ఈ నోటిఫికేషన్‌ని మీ వరకు తీసుకొచ్చినందుకు మా ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. థాంక్ యూ.